వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. పల్నాడులో గ్రామాలు తాగునీరు లేక అల్లాడుతున్నాయంటూ మెగా9 టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెర్ల, గుమ్మనంపాడు, మర్రిపాలెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఆయా గ్రామాల ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. 5 సంవత్సరాల నుంచి నీళ్ళే లేదు అయ్యా మాకు. ఒక్క నీరు బుట్టు అనేది లేకుండా బోర్లని ఎండిపోయినాయి. 3ంటికి ఇచ్చిరాగానే ఎంత నీళ్ళు మొయ్యాలి. తాగటానికి ఎప్పుడో 10ంటికి ఒక బిందె తీసుకుని వస్తాం. మా పొలంలో నీళ్లు తర్వాత కానీ మాకు తాగటానికి ముందు నీళ్లు లేవు. గతంలో బొల్లాపల్లి మండలంలో మంచినీటి సమస్య గురించి మెగా9లో వచ్చిన కథనాలకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పందించారు. 3 ఏళ్లలో పల్నాడులో ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తామన్నారు. త్రాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 గ్రామాలకు మంచినీటి సరఫరా ట్యాంకర్లు పంపుతామన్నారు. ఈరోజు బొల్లాపల్లి మండలంలో 30 ట్యాంకర్లు పెట్టి 16 గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేశాం. ఈ ట్యాంకర్లు ఇప్పుడు కూడా పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్ పాలనలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిధులు ఇచ్చినా, కేంద్రం నుండి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి మ్యాచింగ్ నిధులు ఇవ్వకపోవటం వలన జల్ జీవన్ మిషన్ పూర్తి కాల. కేంద్రం ఇచ్చిన బడ్జెట్కి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన బడ్జెట్కి ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇచ్చుంటే ఈ మొత్తం 4 ఏళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ అంతా పూర్తయ్యేది. అందరికి ఇంటింటికి మంచినీళ్ళు వచ్చేది. సాగర్ జలాల్ని, నాగార్జున సాగర్ జలాల్ని ఇంటింటికి మంచినీళ్ళుగా బ్రహ్మాండంగా ఆరోగ్యకరమైన నీళ్లు, సురక్షితమైన నీళ్లు అందేది. ఈరోజు ఇంతవరకు ఈ స్కీమ్ పూర్తి కాలేదంటే బాధ్యులు ఎవరు? గత పాలకులు, గత ప్రభుత్వ దుర్మార్గాలు, చేతగానితనం. ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీనికి 2800 కోట్లు ఇచ్చారు. అంటే జల్ జీవన్ మిషన్ పూర్తి చేసి ఇంటింటికి గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలని ఈ సంవత్సరాన్ని కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్లు ఇచ్చింది. చంద్రబాబు గారు ఇచ్చిన 2800 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్ళీ కేటాయించారు. ప్రతి సంవత్సరం దీన్ని కేటాయించి రానున్న 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మొత్తం బొల్లాపల్లి మండలం నుండి మొదలుపెట్టి ప్రతి మండలం కూడా ప్రతి ఊరికి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. సాగర్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సాగర్ జలాలని మంచినీళ్ళుగా ఇస్తాం. అది పూర్తి చేయడం మా లక్ష్యం. ఈరోజు 30 ట్యాంకర్లు పెట్టామనేటువంటి ఆనందం చిన్నది. ఈరోజు ఆదుకుంటున్నాం అనేది పర్మనెంట్ సొల్యూషన్ నాకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకుంటాము. ఇంటింటికి ట్యాప్లు వేసి రానున్న 3 ఏళ్లలో దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించడమే మా లక్ష్యం. అలాగే బొరగశిలపూడి ప్రాజెక్టు, బొల్లాపల్లి రిజర్వాయర్ ఇవన్నీ పూర్తి చేసి బొల్లాపల్లి మండలాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనేది మా యొక్క ఆకాంక్ష. అలాగే చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో నిధులు ఇద్దామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయడమే మా లక్ష్యం. తప్పనిసరిగా రానున్న కాలంలో దీన్ని పూర్తి చేస్తాం. 3 ఏళ్లలో పల్నాడు జిల్లాలో నీటి ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికి సమృద్ధిగా రక్షిత మంచినీరు ఇస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. పల్నాడులోని బొల్లాపల్లి, వరికెపూడి శిలా వాటర్ గ్రిడ్ జల్ జీవన్ మిషన్ చేయడం ద్వారా నీటి కరువు మాట రానివ్వమన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 గ్రామాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా ట్యాంకర్లను రేమిడిచెర్లలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. 16 ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు 140 ట్రిప్పుల చొప్పున 3 నెలల పాటు త్రాగునీటిని సరఫరా చేయనున్నారు. అందుకుగాను 82 లక్షల రూపాయల వ్యయం కానుంది. అందరికీ నమస్కారాలండి. నా పేరు వాంగుడ కోటానాయక్, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. మాది బొల్లాపల్లి మండలమే, గిరిజన గ్రామం అయినటువంటి గండిగొండ తండ మాది. మేము ఈ మండలంలో ఎండాకాలం ఎంటైన కాడ వచ్చి మంచినీళ్ళు లేక తండాల్లో అల్లాడుతున్నారని చెప్పి ఈ విషయాన్ని మెగా9 టీవీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే, వాళ్ళ యొక్క బృందం ఈ తండాల్లో, గ్రామాల్లో పర్యటించి అక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు రావట్లేదు, వాళ్ళ బాధలేంది, వాళ్ళు ఎట్లా స్నానం చేస్తున్నారు, ఎట్లా మంచినీళ్ళు తాగుతున్నారు, వంట ఎట్లా చేసుకుంటున్నారు, బట్టలు ఎట్లా ఉత్తుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళు సర్వే చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి వచ్చింది. వాళ్ళు దీన్ని, ఈ వాయిస్ని మంచి స్టోరీ చేసి దీన్ని హైలైట్ చేయడం జరిగింది. దీనివల్లనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు స్పందించారు. వారితో పాటు కలెక్టర్ గారు ప్రత్యేకంగా స్పందించి వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్న వాళ్ళని దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ సర్వే చేయమని పంపించారు. పంపించిన తర్వాత ఇవన్నీ ఏ గ్రామాల్లో ఉన్నాయో మొత్తం చూసిన తర్వాత ఎస్టిమేషన్ వేసి నీళ్లు కావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ద్వారా కలెక్టర్ గారు ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాత దాన్ని పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ గారికి పంపించారు. దాని ద్వారా 83 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. ఈ శాంక్షన్ కావడానికి ప్రధానమైనటువంటి కారకులైనటువంటి మీ మెగా టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ఈ మండల ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ వల్లనే ఈరోజు
ఈ 16 గ్రామాలకి మంచినీళ్ళు సౌకర్యం రావడానికి ఆ ట్యాంకర్ల ద్వారా అన్ని గ్రామాలకు అందించాలని చెప్పి ప్రారంభించబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మరి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు. కనుక ఈ మంచినీళ్ళు దాహాన్ని తీర్చడానికి కారకులైనటువంటి మీ టీవీకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అనంతరం ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 17 గ్రామాలని గుర్తించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలెక్టర్తో మాట్లాడి 30 ట్యాంకర్లు మంజూరు చేయించామన్నారు. వాటిలో 16 ప్రారంభిస్తున్నామని 2-3 రోజుల్లో మిగిలినవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. గే గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. నిజానికి తెలుగుదేశం గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన వాటర్ గ్రిడ్ పూర్తయి ఉంటే ఈ దుస్థితి వచ్చేదే కాదన్నారు. కానీ నాడు నిధులు ఇచ్చి పనులు మొదలు పెట్టినా జగన్ అన్ని ఆపేశారని వాపోయారు. నాడు వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు 600 కోట్లకు పైగా నిధులిచ్చి పనులు మొదలు పెట్టామని గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ లో కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వక పనులు ఆపేశారని మండిపడ్డారు. ఆ లోపాలు సరిచేసేలా ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ లో భాగంగా కేంద్రం 18,000 కోట్లు ఇస్తే చంద్రబాబు మ్యాచింగ్ గ్రాంట్ 2,800 కోట్లు కేటాయించారన్నారు. ఈ ఏడాదే పనులు ప్రారంభం అవుతాయని 3 ఏళ్లలో ట్యాంకర్లకి టాటా చెప్పవచ్చన్నారు. నమస్తే అండి, నా పేరు మూడవతు వాగ్యానాయక్, రేమిడిచర్ల, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. సో గత ఈ నెల రోజుల నుంచి నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన గండిగమంలో జరిగినప్పుడు మీ మెగా 9 ఛానల్ వాళ్ళు వచ్చి ఆ నీటి సమస్యని అంతా చిత్రీకరించి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లడం వల్ల ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దొరికింది. ఈ సమస్యని స్థానికంగా ఉన్న జీవి ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే గారు, మిగతా నాయకులందరూ స్పందించి లోకల్లో ఉన్న నాయకులు గండిగమల కోటానాయక్ కానీ మిగతా నాయకులందరూ కలెక్టర్ దగ్గర కలిసి ఈ సమస్యని త్వరగా పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ఈ 16 గ్రామాలకి ట్యాంకర్లు వస్తున్నాయని కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీ మెగా 9 ఛానల్కి మరొకసారి రుణపడి ఉంటాం. ఇలాంటి ప్రజల సమస్యని మీరు పై స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం సార్. పల్నాడు జిల్లాలో మొదటి విడతతో 200 కోట్ల రూపాయలతో 536 పనులు, రెండవ విడత 298 కోట్లతో 519 పనులు జరుగుతాయని జీవి ఆంజనేయులు తెలిపారు. సాగునీరు కోసం గోదావరి, పెన్నా అనుసంధానికి శ్రీకారం చుట్టారని, పల్నాడు రాయలసీమను సస్యశ్యామలం చేయబోతున్నారన్నారు. 5 నదుల అనుసంధానంతో కరువులేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల కోసం 30,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించామన్నారు. బొల్లాపల్లి జలాశయం పూర్తయితే పల్నాడు కరువు తీరి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వరకెపూడిశిల కోసం కూడా చంద్రబాబు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వినుకొండ పట్టణానికి కూడా 161 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు తీసుకొని వచ్చామని, ఇవన్నీ పూర్తి చేయడమే జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ వాటర్ ఇబ్బంది అలాగే వస్తుంది. గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంజనేయులు గారు, లేనప్పుడు ఆంజనేయులు గారు అలాగే వాటర్ పంపిస్తున్నారు మనల్ని. ఈరోజు 16 ఊర్లకి ట్యాంకర్లు వచ్చినాయంటే ఆంజనేయులు గారి చొరవే. లాస్ట్ 5 సంవత్సరాలు వాటర్ లేక ఎంతమంది అంత ఇబ్బంది పడ్డారో ఈ మండలం మొత్తం అందరికీ తెలుసు. ఎన్నిసార్లు బొల్లబ్రహ్మనాయుడు దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. అలాంటిది ఈరోజు చీపీ అయిన తర్వాత గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా అడగగానే మనకు అన్ని ఊర్లకి ఈరోజు వాటర్ సరఫరా చేస్తున్నారంటే అది ఆంజనేయులు గారి చొరవ. చాలా ధన్యవాదాలు. మెగా 9 ఛానల్ వారికి మా బొల్లాపల్లి మండలము అండ్ పల్నాడు డిస్టిక్ మా యొక్క ప్రాబ్లమ్స్ అలాగే ప్రతి ఊర్లకు వెళ్ళి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి విషయాన్ని కూడా చాలా త్వరగా డిస్టిక్ వైజ్ కానీ, కలెక్టర్ కానీ, జిల్లా వైజ్లో ఉన్న అధికారులకు కానీ, మేబీ డిప్యూటీ సీఎం ఆర్ సీఎం లోకేష్ బాబు గారు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా త్వరగా చేరజేసి మాకు ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తారని చెప్పి మరీ ధన్యవాదాలు కోరుకుంటున్నాము. మెగా 9 ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.